ఏలేశ్వరం మండలం మర్రిబీడ్ గ్రామంలో మండల ప్రజాపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో వైభవంగా మెగా పేరెంట్స్ డే 4.0 కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు వలపల్లి శ్రీకాంత్, బుజ్జిరాజు, సిరిపురపు శ్రీను ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పాఠశాలలో చేపట్టిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు. కూటమి నాయకులు పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్ ద్వారా విద్యార్థుల నైపుణ్యాలను, తదితర అంశాలను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు చర్చించడం ద్వారా వారిని ఉన్నత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిపురపు శ్రీను, కొప్పిశెట్టి సూరిబాబు, ఎలుబండి చిన్న, సకిరెడ్డి లక్ష్మణరావు, కలగా వీరబాబు, గంపల్ రాజు, పాఠశాల అధ్యాపకులు, కూటమి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. Teachers, parents and my dear friends, very good morning to one and all. My name is Venela. I am studying 8th class at MPUP School Marvidu. I heartily welcome all to the mega PTM organized today. Our government provide many services to our school, and our school is implementing new digital classrooms and skills based learning as per new education policy, and midday meal free books and uniform. Teachers teach us in school discipline, values and hard work. Thank you all for giving me this opportunity to speak. స్కూల్లో కార్యక్రమానికి చేసిన మర్రిబీడ్ గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు అందరికీ నా నమస్కారం. వీరి మీద ఉన్న కూటమికి నా నమస్కారం. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం నిన్న తల్లికి వందనప్పుడు ప్రతి ఒక్కరికి పడ్డాయి. ఎవరైనా పడకపోయినట్టయితే హెచ్ఎం గారిని సంప్రదించండి, మరియు సచివాలయం పంచాయతీ ఆఫీస్కి వచ్చి అక్కడ కూడా ఫిర్యాదు చేయవలసింది కోరుతున్నాం. దీని ఉద్దేశం పిల్లలు బాగా చదువుకోవాలని, తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకుని పిల్లల్ని బాగా చదివించేలాగా, ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు సక్రమమైన దారిలో వాళ్ళు నడిచేలాగా, మంచి చదువులు చదివేలాగా వాళ్ళు ప్రోత్సహిస్తూ భయభక్తులు అవి నేర్పుకుని మన పిల్లలు మంచిగా బతికేలా చేయాల్సి కోరుకుంటున్నాను. పిల్లలందరూ కూడా గవర్నమెంట్ జాబులు రావాలి, ఉద్యోగాలు చేయాలి అంటూ అందరికీ ఉద్యోగాలు ఎలాగా రావు, 3-2 వస్తాయి. మిగతా వాళ్ళందరూ మన పిల్లల్ని పెద్ద ఎదిగిన తర్వాత ఏ పని చేసుకుంటాడు, బతకగలడు అనేది మనం ఆలోచన చేసి ఆ పని నేర్చుకోవాలి. చిన్నప్పటి నుంచి 10 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి ఈ పని అయితే నువ్వు సూట్ అవుతావు, ఈ పని అయితే నీకు డబ్బులు వస్తాయి, ఈ పని నేర్చుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. మనం తల్లిదండ్రులు వాళ్ళు చేయాలి. అందరికీ ఉద్యోగాలు రావు. ఆ పని ఏంటంటే వర్కింగ్ స్కిల్, రకరకాల పనులు ఉంటాయి, గోల్డ్ అని వృత్తి నైపుణ్యాలు ఉన్నాయి. అవి మనం నేర్చుకోవాలన్నా పిల్లలకి ఏం తెలియదు. ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎస్ గారికి, ఈ నాయకులందరికీ నా నమస్కారం, ధన్యవాదాలు. మరి చదువుకోవడం వల్ల కొంత జాబులే కాదు, గవర్నమెంట్ జాబులే కాదు, మరి లైఫ్లో మనం ఎలా బ్రతకాలి అనేది కూడా ఈ చదువు వల్ల వస్తుంది, ఈ జ్ఞానం వల్ల అని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. హక్కు మీకుంది, కానీ కొంచెం ఐవీఆర్ కాల్స్ వచ్చినప్పుడు కొంచెం చూడండి. మరి ఇది బాగోలేదు అనుకుంటే వచ్చి అడగండి, ఏ ఇబ్బంది లేదు. ఒక్కొక్కసారి ప్రతి తల్లిదండ్రులు కూడా వచ్చి ప్రతిరోజు టేస్ట్ చూసి మేము అలాగే టేస్ట్ చూస్తున్నాం. మరి మీరు పిల్లలు చూస్తున్నారు, అలాగే తల్లిదండ్రులు కూడా చూశారు. మళ్ళీ ఇంకా తల్లిదండ్రులు కూడా ప్రతిరోజు వస్తూ మరి ఎండిఎంని కూడా టేస్ట్ చూస్తారని నేను కోరుకుంటున్నాను. ఏమైనా తప్పులుంటే అక్కడే సరిచేసి, మరి బాగా వండకపోతే వాళ్ళని చేసి మళ్ళీ వేరే వాళ్ళు పెట్టడము, లేకపోతే ఏదో చెయ్యొచ్చు. కాబట్టి మీరు ప్రతిరోజు చెక్కింగ్కి రావాలి. మేము ఫోన్ చేస్తాము, ఏదో తల్లిదండ్రులు వచ్చి మరి వాళ్ళ ఫోన్లోనే లీప్ యాప్ ఉంటుంది. ఆ లీప్ యాప్లోనే మనం బాగుంది బాగోలేదు అనేది పెట్టుకోవాలి, రిజల్ట్ తెలుస్తుంది.
మనం బాగోలేదని నొక్కితే మళ్ళీ మాకు వెంటనే మెసేజ్లు వచ్చేస్తుంటాయి. కాబట్టి మీరు కంపల్సరీగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. అలా సార్, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి 2026-27 విద్యా సంవత్సరానికి గాను తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ ఈ సమ్మేళనం అంటే ఈ మెగా పేరెంట్స్ మీటింగ్కు విచ్చేసినటువంటి కూటమి నాయకులకు, అధికారులకు, అలాగే ప్రజాప్రతినిధులకు, మరి ఎస్ఎంసీ చైర్మన్ గారికి, అలాగే మరి తల్లిదండ్రులకు, గ్రామ పెద్దలకు, యూత్కు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు సార్. మరి ఈ యొక్క కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందంటే మరి ప్రభుత్వం మనకు ఎన్నో కార్యక్రమాలు స్కూల్ పిల్లలను ఉద్దేశించి సలహా కార్యక్రమాలు జరుగుతుంది. అయితే ఇందులో భాగంగానే మనకు తల్లికి వందనం అమౌంట్ నిన్నే రిలీజ్ చేశారు. ప్రతి విద్యార్థికి కూడా 13,000 వేయడం జరిగింది. అలాగే కొన్ని కారణాల వల్ల ఒక్కో విద్యార్థికి రాకపోవచ్చు, అంటే కరెంటు ఎక్కువగా ఉన్నా, 4 చక్రాల బండి ఉన్నా ఇలాంటి వాళ్ళకు అమౌంట్ రాదు. అలాగే ప్రతి పిల్లడికి కూడా యూనిఫామ్ కూడా వచ్చిందండి. యూనిఫామ్ మళ్ళీ తర్వాత సారు విజిట్ చేస్తున్నారు, ఇక్కడ ఇస్తానండి. అలాగే యూనిఫామ్ షూ కూడా వచ్చినాయి. ప్రభుత్వం సలహా చక్కగా, అలాగే ఎండిఎం అంటే డొక్క మాణిక్యం సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం సలహా చక్కగా జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమం అంతా ప్రభుత్వం సలహా పెద్ద ఎత్తున మన పిల్లలను వాళ్ళకి ఎంతో ఖర్చు పెడుతుంది కనుక, కాబట్టి మీరందరూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా మరి పిల్లల్ని ప్రతిరోజు బడికి పంపిస్తూ వారి యొక్క భవిష్యత్తును మీరు కాపాడాలని, అలాగే మరి విద్యార్థులను ఏ ఒక్క రోజు కూడా బడి మానేయకుండా చూడాలని మేము కోరుకుంటున్నాము. అయితే మరి ఈ మధ్యాహ్న భోజన పథకంలో ఎటువంటి మీకు ఏ చిన్నది తేడా వచ్చినా ఇక్కడికి వచ్చి మీరు ఖచ్చితంగా అడగండి. మరి ఐవీఆర్ కాల్స్ అనేవి వస్తున్నాయి సార్. ఈ ఐవీఆర్ కాల్స్ వల్ల మనం తెలిసినా తెలియకపోయినా నొక్కపోయినా మరి బ్యాడ్గా వెళ్ళిపోతుంది, బ్యాడ్గా వచ్చేస్తుంది సార్. మీకు ఏమైనా తల్లిదండ్రులకు ఇది బాగులేదు అనుకుంటే వచ్చి అడగొచ్చే. ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం చాలా చక్కటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ పిల్లలు ఈ యొక్క స్కూల్లో ఏ విధంగా చదువుతున్నారు, వీళ్ళకి భోజనం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇవన్నీ మీరు స్వయంగా దగ్గరుండి తెలుసుకునే అవకాశం ఇది. దయచేసి పేరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా స్కూల్లో ఈరోజు భోజనం చేసి ఆ భోజనం ఎలా ఉందో తెలుసుకోండి. ఒకవేళ భోజనం ఏమాత్రం బాగోకపోయినా ఇక్కడ ఉపాధ్యాయులకు కానీ లేదా మాకు కానీ తెలియజేస్తే దాని మీద ఖచ్చితంగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకి, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకి ధీటుగా అన్ని సౌకర్యాలు మీకు కల్పిస్తుంది ఇక్కడ. కాబట్టి ఆ సౌకర్యాలన్నీ మీరు చక్కగా వినియోగించుకొని ఈ యొక్క స్కూల్కి, అలాగే మీకు చదువు చెప్పిన టీచర్స్కి, మీ తల్లిదండ్రులకి చక్కటి పేరు తీసుకురావాలని, భవిష్యత్తులో మీరందరూ ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. మెగా పేరెంట్స్ మీటింగ్ 4.0 చాలా చక్కని కార్యక్రమం పెట్టారు చంద్రబాబు నాయుడు అండ్ డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కూడా. దీనివల్ల పేరెంట్కి, తల్లిదండ్రులకి, నెక్స్ట్ ఉపాధ్యాయులకు ఇది ఒక మార్గదర్శనం అనమాట. ఏమన్నా మీరు మీ పిల్లవాడి యొక్క బాగోగులు కానీ లేకపోతే చదువు చక్కగా లేకపోయినా సరే ఏమైనా విషయాలు ఏమైనా ఉంటే మీరు చక్కగా ఉపాధ్యాయుని తెలియపరిచినట్టయితే వాళ్ళు దాన్ని ఆచరణలో పెడతారు. ఇది సంవత్సరానికి 2 మీటింగ్లు నిర్వహిస్తున్నారు. చాలా చక్కగా ఉపాధ్యాయుడికి మీరు చెప్పొచ్చు. ఏమైనా కంప్లైంట్లు ఉంటే మీ పిల్లలను కూడా మీరు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏం చదువుకుంటున్నారో, ఏం చేస్తున్నారు అనేది మన పిల్లల మీద మనం దృష్టి పెట్టవలసిన బాధ్యత పూర్తిగా తల్లిదండ్రులు. ఇదే విధంగా మీరు ఒకసారి అడిగి, అమ్మ ఇవాళ ఏం చెప్పారు మీ టీచర్ గారు, ఏమి ఇచ్చారు, ఏం రాసు రమ్మన్నారు, లేకపోతే ఏదో కారణం చేత కొడితే ఎందుకు కొట్టారు ఏంటి అని మనం అడగాలి పిల్లల్ని మనం వచ్చిన తర్వాత. లేకపోతే ఈరోజు మధ్యాహ్న భోజనం ఏం పెట్టారు, భోజనం బాగుంటుందా లేదా,
బాగోకపోతే మన స్కూల్కి వచ్చి ఒక ప్రశ్న అడిగి ఏమండి మీరు ఈరోజు భోజనం పిల్లలకి ఇలా ఉందండి, చక్కనైన భోజనం పెట్టమని మెనూ ఇచ్చారు. ఈ మెనూలో డొక్కా సీతమ్మ మెనూలో చక్కటి భోజనం పెట్టమని ప్రతి స్కూల్కి కూడా మంచి మంచి పోషక పదార్థాలన్నీ కూడా పంపిస్తున్నారు, పిల్లలకు ఉపయోగపడేవన్నీ కూడా. ఇవన్నీ కూడా గవర్నమెంట్ చాలా చాకచక్యంగా బోలని డబ్బులు ఖర్చు పెట్టి పిల్లలకి మంచి భోజనం అందాలి, అలాగే మంచి విద్య అందాలి, అలాగని చెప్పి యూనిఫామే కాదు, స్కూల్ బుక్సే కాదు, అలాగే భోజనమే కాదు, ఇవన్నీ కూడా చాలా చక్కగా గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. కాబట్టి మనం ఉపయోగించుకోవడంలో లోపం ఉండాలి తప్ప ఇక్కడ ఏమైనా సిబ్బంది వల్ల కానీ లేకపోతే ఇక్కడ మన లోకల్ వల్ల ఇబ్బంది అవ్వాలి తప్ప గవర్నమెంట్ నుంచి పంపించేదాన్ని కూడా మంచి పోషకాలు కానీ, మంచి బుక్స్ కానీ, మంచి డ్రెస్సులు కానీ, మంచి షూ కానీ, మెరుగైన టీచర్లు కానీ అన్నీ కూడా ప్రతి స్కూల్కి ఏర్పాటు చేస్తున్నారు. కాకపోతే ఏమైనా మనకి లోపాల వల్ల మన లోపం అయి ఉండాలి తప్ప గవర్నమెంట్ నుంచి వచ్చే లోపం అయితే ఏమీ లేదు. అందుకని ప్రతి ఒక్క పేరెంట్ అర్థం చేసుకొని ప్రతి ఒక్కరి పిల్లల్ని జాగ్రత్తగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి స్కూల్ పంపించాలి. మనం పిల్లల్ని పట్టించుకోకుండా వదిలేసి మనం మన కూలి పనికి మనం వెళ్ళిపోతే పొరలో ఎవరో కూడా స్కూల్కి వెళ్ళలేవు. చక్కగా వెళ్ళిన వచ్చిన ఏం చెప్పారన్నా ఏం చెందారని అడగకపోతే కనుక మన పిల్లల్ని మనమే పాడు చేసినట్టు అవుతాం. అందుకని ప్రతి ఒక్క పేరెంట్ కూడా పిల్లల్ని చాలా చాకచక్యంగా చూసుకుని అదేవిధంగా స్కూల్కి పంపించాలని సెలవు. మన బుర్రలోకి వెళ్ళిపోద్ది. ఆ విధమైనటువంటి ఇంపోజిషన్ అంటారు దాన్ని. ఆ ఇంపోజిషన్ ఇచ్చేవారు. ఇప్పుడు మన ప్రైవేట్ పాఠశాలలో ఇంపోజిషన్లు ఇస్తున్నారు. అవి పేరెంట్స్ ఒకసారి ఆయన ఏం చేస్తారంటే రోజు వాళ్ళ అబ్బాయిని దగ్గర కూర్చోబెట్టుకుని ఏం చెప్పారా ఏట్రా నాయనని ఏదో టైంలో గంట ఆయన పక్కన కూర్చోబెట్టుకుని పుస్తకాలన్నీ తిరిగేస్తూ ఉంటారు. మరి మీ పుస్తకాలు మీ అమ్మ నాన్నలకి చూపిస్తున్నారా? ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇంటికి ఎంతమంది చూపిస్తున్నారు? మీ అమ్మ నాన్నకి మాస్టర్ ఈ పాఠం చెప్పారు ఇలా చెప్పారు అని చెప్పి ఎవరైనా చూపిస్తున్నారా మీ అమ్మ నాన్నకి పుస్తకాలు? చేతులు ఎత్తలేదే లేదు. ఇక్కడి నుంచి వెళ్ళగానే సంచి మూలం మారేయటం, అమ్మ దగ్గర, నాన్న దగ్గర, అక్క దగ్గర, బావ దగ్గర, ఎవరి దగ్గర పెద్ద టచ్ సెల్ ఉంటే ఆ సెల్ ఇచ్చుకోవడం, నొక్కి 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 అన్నం తిన్నాక కూడా వెళ్ళరు మీరు. వాళ్ళు పిలుస్తూనే ఉంటారు, స్నానం చేయి, అన్నం తింది కానీ రా, స్నానం చేయి, హోంవర్క్ ఇవ్వలేదా అని మీ అమ్మ అడుగుతూనే ఉంటుంది. ఉండమ్మా అని నొక్కుతూ ఉంటారు. అంతేనా మీరు చేసేది? అవి చేస్తే మీ మెదలో పని చేయకపోవడం పోగా మీ బుర్రలోకి ఏమి ఎక్కవు. సెల్ ఫోన్ అనేది తక్కువగా వాడాలి. సెల్ ఫోన్ దేనికి వాడాలి? మీకు అదనపు సమాచారం ఇంటర్నెట్ ద్వారా ఏమైనా ఇంకా ఎక్కువగా